గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జనగణన ప్రక్రియకు ముందడుగు పడింది. 15 ఏళ్ల తరువాత దేశవ్యాప్తంగా జనగణన జరగనుంది. ఈ ప్రక్రియను 2 దశల్లో నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దేశ జనాభాను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా జనగణనపై కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 1948 జనాభా లెక్కల చట్టం ప్రకారం కేంద్రం జనగణన చేపట్టనుంది. 2 విడతల్లో దేశ జనాభాను లెక్కించనుంది. మొదటి విడతలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్ లో జనాభా లెక్కల నమోదు చేయనుంది. మంచు ప్రభావం కారణంగా ఈ ప్రాంతాల్లో ముందుగా సర్వే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 2026 అక్టోబర్ 1 నాటికి ఫస్ట్ ఫేజ్ జనగణన ప్రక్రియ పూర్తి కానుంది. ఇక రెండో విడతలో మిగతా రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ పూర్తి కానుంది. 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా కులగణన పూర్తి చేయనున్నారు. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేంద్రం నిర్ణయించింది. జనగణన మొదటి విడతలో గృహగణన చేయనున్నారు. దీనిలో దేశ ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు శాశ్వత లేదా తాత్కాలిక గృహాల డాటాను సేకరిస్తారు. ఈ దేశ సమగ్ర చిరునామా రిజిస్టర్ను రూపొందించేందుకు సహాయపడుతుంది. సెకండ్ ఫేజ్ లో వ్యక్తులకు సంబంధించిన వివరణాత్మక సమాచారం సేకరిస్తారు. పేరు, వయసు, లింగం, మతం, కులం, విద్య, వృత్తి, శాశ్వత తాత్కాలిక నివాసాల వివరాలు నమోదు చేస్తారు. దేశంలో తొలిసారిగా జనాభా గణన డిజిటల్ విధానంలో జరగనుంది. ఇందుకోసం 16 భాషల్లో కూడిన మొబైల్ యాప్ ను వినియోగించనున్నారు. పౌరులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ గణనను కూడా ఎంచుకోవచ్చు. 2027 జనాభా గణనలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాకుండా బీసీలు సహా అన్ని కులాల సమూహాలు కవర్ చేసేలా కులగణన కూడా ఉండనుంది. ఇక ఈ జనగణన కోసం మొత్తం 34 లక్షల మంది అధికారులు, సూపర్వైజర్లు, 1.3 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఇండియాలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. అప్పటి లెక్కల ప్రకారం ఇండియా జనాభా 140 కోట్లుగా ఉంది. చైనా తర్వాత అత్యంత అధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉంది. అయితే 2021లోనే జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లలో మార్పులు, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు ఈసారి జనగణన ప్రామాణికంగా ఉండనుంది. అంతేకాకుండా ప్రభుత్వ విధాన రూపకల్పన, సంక్షేమ పథకాలు, వ్యాపార ప్రణాళికలకు జనగణన ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక స్వతంత్ర భారత చరిత్రలో కుల ఆధారిత జనగణన జరగడం కూడా ఇదే తొలిసారి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి రిజర్వేషన్లలో మార్పులు తీసుకొచ్చింది. మరి కేంద్రం చేసే కులగణన దేశంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో చూడాల్సిందే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.